భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 13/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష షష్ఠి శనివారం షష్ఠి ఉదయం 11:17 వరకు నక్షత్రం కృత్తికా నక్షత్రం మధ్యాహ్నం 2:52 వరకు వర్జం తెల్లవారుజామున 5:48 నుండి 7:18 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 5:49 నుండి 7:27 వరకు సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:04 అమృత గంటల మధ్యాహ్నం 12:38 నుండి 2:07 వరకు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7:30 నుండి 8:15 వరకు మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం అర్షణ యోగం సాయంత్రం 3:54 వని ఉదయం 11:17 భద్రగణం రాత్రి 10:05 దినారంభ చక్రాల్లో ఈరోజు ముందుగా మేషరాశి వారు రుణాలు చేయుట సామాజిక సంఘర్షణ గురి అయ్యే అవకాశం వృషభ రాశి వారి వృత్తి వ్యవహారాల యందు ధనలాభం ఉద్యోగ ప్రాప్తి మిథున రాశి వారు రుణముల యొక్క సమస్యలు రుణములు చేయుట ధనమునకు ఇబ్బంది మానసిక ఆందోళనలు కర్కాటక రాశి వారి ధన వ్యయము శారీరక మానసిక బాధలు ప్రయాణము సింహరాశి వారి ఉద్యోగాభివృద్ధి శుభకార్య లాభాలు విజయము ధనయోగము అలాగే కన్యారాశి వారికి ధనప్రాప్తి వ్యవహార జయము బంధుమిత్ర కలయికలు తులారాశి వారి ఆకస్మిక లాభాలు కొంచెం మానసికంగా శ్రమ ఉన్నప్పటికీ ధనయోగం అయితే ఉంది అలాగే వృశ్చిక రాశి వారికి వృత్తి యందు ధనవ్యయము జాయింట్దారులతో సమస్యలు ఉండే అవకాశం ధనుసు రాశి వారి శుభకార్య నిమిత్తమే అధిక ధన వ్యయం చేసే అవకాశాలు ఉన్నాయి సంతానం వల్ల లాభాలు కలిగే అవకాశం ఉంది మకర రాశి వారికి బంధుమిత్రుల కలయిక సుఖము లాభము పొందే అవకాశాలు కొన్ని పనులు సునాయాసంగా పూర్తయ్యే అవకాశం కూడా ఈరోజు ఉంది కుంభరాశి వారికి ఈరోజు మానసిక అశాంతి స్వల్ప అనారోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం దేవాలయ దర్శనం చేస్తే అన్ని విధాలుగా మీకు ఈరోజు అనుకూలం తదుపరి మీనరాశి వారి గృహ సౌఖ్యం శారీరక మానసిక ఆనందం కానీ పనుల యందు ఒత్తిడి కొంచెం ఇబ్బంది కూడా ఉండే అవకాశాలు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే దేవస్ృక్ ఓం దేవస్పశే నమః దేవస్పశే నమః దివము అనగా స్వర్గము దివము అంటే స్వర్గము దీని అర్థం ఆకాశము దివి అంటారు కదా దివము అనగా స్వర్గము అని అర్థం తాకుచున్న శరీరము కలవాడగుడు శ్రీహరి సృక్ దేవసృక్ అన్నారన్నమాట స్తమనీయుడయ్యాడు కాబట్టి మహా అద్భుతమైన దివ్య రూపాలతో ఉండేటువంటి వాడు తన యొక్క ఆకాశమునందు అన్ని వర్ణాలతో కూడి దివ్యదేహంతో ఉన్నాడని అర్థం దివసృక్ అంటే పాతాల నుంచి అంతరిక్షం వరకు ఉన్నటువంటి వాడు ఈ యొక్క దివం అంటే ఆకాశాన్ని తన శరీరంతో తాకుతుందన్నమాట ఆయనకి మరి ఆయనలోనే అన్నీ ఉన్నాయి కదా అవన్నీ తాకుతాయి కాబట్టి అంటే సర్వము వ్యాప్తించి ఉన్నటువంటి వాడు అన్ని లోకాలకి అని అర్థంగా కూడా దివసృక్ అని చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి